అందరికీ నమస్కారం అండి. రుణానుబంధం అనే ఒక మంచి కథను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇతరులతో పూర్వజన్మలో మనకు గల రుణానుబంధాలు తీర్చుకోవటానికి ఈ జన్మలో భార్యగా, భర్తగా, కూతురిగా, కొడుకుగా పుట్టడం జరుగుతుంది. మిత్రులుగా, నౌకర్లుగా, ఆవులు, గేదెలు, కుక్కలు ఇలా ఏదో ఒక సంబంధముతో మనకు తారసపడుతూ ఉంటారు. ఆ ఇచ్చిపుచ్చుకునే రుణాలు తీరగానే దూరం అవ్వడమో, మరణించడమో జరుగుతుంది. ఈ విషయాన్ని కనుక మనము చక్కగా అర్థం చేసుకున్నట్టయితే ఈ రుణానుబంధాల మీద జీవితకాలంలో మనకు ఏర్పడే సంబంధాల మీద మోజు అనేది కలగదు. ఇతర జీవులతో మన రుణాలు ఎలా ఉంటాయంటే, మనం పూర్వజన్మలో ఒకరి నుంచి ఉచితంగా ధనం కానీ వస్తువులు కానీ తీసుకున్నట్లయితే, లేదా ఉచితంగా సేవ చేయించుకున్న ఆ రుణం తీర్చుకోవటానికి ఈ జన్మలో మన సంపాదనతో పోషింపబడే భార్యగా, సంతానంగా, మనతో సేవ చేయించుకునే వారిగా తారసపడతారు. ద్వేషం కూడా పూర్వజన్మ బంధమే. పూర్వజన్మలో మన మీద పగ తీర్చుకోవటానికి మనల్ని హింసించే యజమానిగా లేదా సంతానంగా ఈ జన్మలో మనకు వారు తారసపడవచ్చు. మనం చేసిన అపకారానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ జన్మలో శత్రువులుగానో దయాదులుగానో ఏదో ఒక రకంగా మనకు అపకారం చేసేవారిగా ఎదురవుతారు. మనం చేసిన ఉపకారానికి బదులుగా ఉపకారం చేయటానికి ఈ జన్మలో మిత్రులుగానో సహాయకులుగానో ఎదురవుతారు. దీనికి ఉదాహరణగా నిజంగా జరిగిన ఒక కథను గురించి ఇప్పుడు తెలుసుకుందాము. కొల్లూరులోని మూకాంబికా తల్లి ఆలయం దగ్గర అడుక్కునే ఒక కుంటి బిచ్చగాడు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల దాకా గుడి పక్కనే భిక్షం అడుక్కుంటూ ఉండేవాడు. ఈ వృత్తిలో నెలకు 10,000కు పైన సంపాదించేవాడు. కానీ తను సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపితే భిక్షం వెయ్యరని సాధారణ జీవితాన్ని గడుపుతూ రోడ్డు పక్కన ఎవరి పంచలోనో పడుకుంటూ మూకాంబికా తల్లి ఆలయంలో పెట్టిన ఉచిత భోజనాన్ని తింటూ చిరిగిన దుస్తులు ధరిస్తూ కాలం గడుపుతూ ఉండేవాడు. తన సంపాదనతో 2 కొడుకులని ఎంబీబీఎస్ చదివిస్తున్నాడు. ఒకసారి మూకాంబికా తల్లి దర్శనానికి వచ్చిన ఒక మహానుభావుడు ఆ భిక్షగాడిని చూసి ఇలా అన్నాడు. పూర్వజన్మలో ఇతడు 2 వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు చాలా బాధలో ఉన్నప్పుడు ఇవ్వగలిగిన స్థితిలో ఉండి కూడా ఇవ్వలేదు. అందుకే ఈ జన్మలో తాను కష్టపడి సంపాదిస్తూ ఉన్న తాను బాధలు పడుతూ వాళ్లను చదివిస్తూ వాళ్ళ రుణాన్ని తీర్చుకుంటున్నాడు. అంతేకాకుండా మనకు తెలిసి తెలియక చేసిన చిన్న తప్పులు కూడా మనకు బంధాలవుతాయి. ఒకసారి సత్యసాయిబాబా గారు బస చేసిన అతిథి గృహం బయట చెత్త కుండీలో తినిపారేసిన విస్తరాకుల కోసము అనాథ బాలలు వీధి కుక్కలతో పోట్లాడుతున్నారు. అది చూసిన కొందరు భక్తులు బాధగా స్వామివారిని అడిగారు, స్వామి, ఈ దారుణమైన పరిస్థితికి కారణమేంటి అని. అప్పుడు ఈ పిల్లలంతా వారి గత జన్మలో ఆహార పదార్థాలను దుర్వినియోగం చేశారు. అందుకే వారి జన్మలో ఆహారం కోసం పరితపిస్తున్నారు అని స్వామివారు జవాబు చెప్పారు. నీటిని దుర్వినియోగం చేస్తే ఎడారిలో పుడతారు. ఏ వనరులను దుర్వినియోగం చేసినా దాని ఫలితాన్ని తప్పక అనుభవించాల్సి ఉంటుంది అని స్వామివారు చెప్పారు. ఒకమారు శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామివారు బందరు వెళ్తూ గురువైన శ్రీ మలయాళ స్వామివారి అనుమతి తీసుకొని వెళ్తుంటే ఆయన వెనక్కు పిలిచి, నీ చేతి సంచి ఏది అని అడిగితే పక్కనున్న మిత్రుడి చేతిలో ఉంది అని చెప్తారు. అప్పుడు మలయాళ స్వామి, నువ్వు మోయగలిగి ఉండి ఈ జన్మలో నీ మిత్రుడి చేత సంచిని మోయిస్తే వచ్చే జన్మలో నువ్వు అతని బియ్యం బస్తాను మోయాల్సి ఉంటుంది అన్నారు. ఇలాంటివి మనము తెలిసి తెలియక చాలా చేస్తూ ఉంటాము. మనం ఇతరుల నుంచి మొహమాటం చేతనో, మర్యాద చేతనో, కృతజ్ఞతగానో, మరి ఏ ఇతర కారణాల ద్వారానో ఉచితంగా స్వీకరించినవన్నీ కర్మబంధాలై జననమరణ చక్రంలో మనల్ని బంధిస్తాయి. కొత్త వాళ్ళ నుంచి పెన్ను లాంటి వస్తువులను తీసుకోవటము, మన పెట్టె లాంటివి మోయించటము, పక్క వాళ్ళు షాపుకి వెళ్తుంటే నాకు ఫలానాది తీసుకురా అని చెప్పటము, ఇలాంటివి అనేక సందర్భాలలో ఇతరుల యొక్క సేవలను ఉచితంగా తీసుకుంటూ ఉంటాము. అవి కర్మబంధాలు అని తెలియక మన జీవితకాలంలో చేసే ఇలాంటి వేల కొద్ది కర్మబంధాలలో చిక్కుకుపోతుంటాము. 6 అడుగుల తాచుపాము విషం ఎంత ప్రమాదకరమో అలాగే అంగుళం త్రాచుపాము విషం కూడా అంతే ప్రమాదకరము. అలాగే కర్మ ఎంత పెద్దదైనా చిన్నదైనా దాని ఫలితం దానికి ఉండి తీరుతుంది. ఇది మాయని సత్యము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.